హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు వంకాయ పచ్చికారం కర్రీ ఎలా చేసుకోవాలో చాలా ఈజీ పద్ధతిలో నేర్పిస్తున్నాను. వంకాయ పచ్చికారం అంటే అందరికీ వచ్చు. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో, ఇది పెళ్ళిళ్ళ సీజన్, అందరూ పెళ్ళిళ్ళు చేసుకొని కొత్తగా అత్తగారి ఇంటికి వెళ్ళి ఉన్నారు, వాళ్ళకి వంటలు రావాలని ఇది లేదు. అలాంటి వాళ్ళ కోసమని చాలా ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. నేను ఈరోజు అరకిలో వంకాయలకి చెప్తున్నాను. అరకిలో వంకాయలు, 10 నుంచి 12 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లి, కొంచెం పచ్చి కొబ్బరి, ఒక టమాటా, కొద్దిగా జీలకర్ర, పోపు దినుసులు, ఆయిల్. వీటితో వంకాయ పచ్చికారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం పచ్చిమిర్చి, అల్లం, అలాగే వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు తగినంత వేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేశాను. స్టవ్ వెలిగించి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కింది, పోపు దినుసులు, పసుపు ఆయిల్లో ఎందుకు వేస్తారంటే కలర్ చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది కర్రీలో. వేసాను. పోపు దినుసులు వేగేలోపు దానిలో కొద్దిగా జీలకర్ర తీసుకుందాం. జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర వల్ల యూజెస్ ఏంటంటే, ఫస్ట్ మనకి అజీర్తి అనేది లేకుండా చేస్తుంది. జీలకర్ర వాడకం అనేది చాలా మంచిది. జీలకర్ర కూడా వేసాను. అది వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. ఆ ఉల్లిపాయలు వేగేలోపు మనం కరివేపాకుని తీసుకుందాం. ఉల్లిగడ్డ వేగేలోపు కరివేపాకు కూడా తీసుకొని, కరివేపాకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. కరివేపాకు కర్రీలో వేస్తే అసలే ఇప్పుడున్న రోజుల్లో ఉన్న టెన్షన్స్కి ఎవరికి జుట్టు సరిగా ఉండలేదు. అందుకే నేను ఎక్కువగా కర్రీస్లో కరివేపాకు వాడుతూ ఉంటాను. ఇది చక్కగా వేగాలి. ఈ ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందాక మనం అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాం కదా, దాన్ని ఈ ఆయిల్లో, ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టాం కదా, ఏమేంటంటే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీ పట్టాం కదా, దాన్ని ఇప్పుడు శుభ్రంగా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇలా ఇది ఎంత చక్కగా వేగితే అంత టేస్టీ బాగుంటుంది. ఇది వేగింది అనేది మనకి తెలియాలి అంటే బయటికి మనకి ఒక అరోమా అనేది వస్తుంది. ఆ స్మెల్కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఏం చేయాలి అంటే, అందులో మనం కోసి పెట్టుకున్నాం కదా సన్నగా వంకాయలు, ఆ వంకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా వేగుతూ ఉంది కదా, ఇలా వేగేటప్పుడు మనం వంకాయల్ని సన్నగా, చిన్నగా ఇలాగా ఈ సైజులో వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని దాన్ని ఇప్పుడు వేగిన దాంట్లో వేసుకోవాలి. వంకాయలు ఎప్పుడైనా కానీ కోసుకునేటప్పుడు వంకాయలు మనకి నల్లగా అవుతూ ఉంటాయి. కాబట్టి అలా నల్లగా కాకుండా ఉండాలంటే వాటర్లో ఏం చేయాలంటే చిటికెడు ఉప్పు వేసుకొని వంకాయ ముక్కలు కట్ చేసుకుంటే అలాగా నలుపు అనేది రాకుండా ఉంటుంది. ఇలాగా కట్ చేసి వేసుకున్నాం కదా, దీన్ని ఇలా కలిపేసి మనం మూత పెట్టేసుకోవటమే. చూసారు కదా ఎంత ఫాస్ట్గా కర్రీ అయిపోతుందో. 5 నిమిషాలు చాలు. అన్నీ ప్రిపేర్ చేసుకుంటే 5 నిమిషాల్లో వంకాయ కర్రీ అనేది మనం
తయారు చేసుకోవచ్చు. ఎవరైనా చుట్టాలు రానియండి, ఎవరైనా రానియండి, ఈ కర్రీని చూస్తే చాలా బాగా చేసావు అనేది మనకి అనుకుంటూ ఉంటారు. ఇలా వంకాయల్ని కలిపేసి మనం మూత పెట్టేసుకుందాం. చూసారా ఎంత చక్కగా వేగుతుందో. ఈ కర్రీ చేయడానికి 2 ప్రాసెస్ ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి ఫస్ట్ వంకాయలు మగ్గిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొబ్బరి, జీలకర్ర, సాల్ట్ ఇవన్నిటిని కలిపి పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టి, వాటిని వంకాయ మగ్గిన తర్వాత వేయచ్చు. అలా వేస్తే నాకైతే నచ్చదు, ఎందుకంటే అది ముద్దగా అనిపిస్తుంది. ఇలా అనుకోండి అంటే ఫస్ట్ నేను ఏం చేశాను, ఆయిల్ వేసేసి ఆయిల్లో మనం నూరి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొబ్బరి, జీలకర్ర, సాల్ట్ ఉన్నాయి కదా, వీటిని అందులో వేసాను. ఫస్ట్ ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఆ తర్వాత వంకాయ ముక్కలు వేసాను. ఈ కర్రీకి డిఫరెన్స్ మీకే తెలుస్తూ ఉంటుంది. మనకి వంకాయ ముక్కలు చక్కగా దానికి సపరేట్ కనిపిస్తున్నాయి. ఇలా కాకుండా ఫస్ట్ వంకాయలు మగ్గిన తర్వాత వేస్తే మనకి ఇలా కనిపించదు. కర్రీ వచ్చేసి చాలా ముద్దగా ఉంటుంది. కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. ఓకేనా? చూసారా వంకాయ కూర ఎంత చక్కగా మగ్గిపోయిందో. కరెక్ట్గా 5 నిమిషాలండి కూర చేయడానికి, అంతకు మించిన టైం కూడా అవసరం లేదు. 5 నిమిషాలు ఎవరైనా రానియండి, గబ్బా వండి మనం పెట్టేసేయచ్చు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. వాసనకే నిజంగా నాకు చాలా ఆకలేస్తుంది అనమాట, అంత టెంప్టింగ్గా వాసన వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా వేడి కూర కమ్మగా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చూడటానికి ఎంత చక్కగా ఉందో మీకే తెలుస్తుంది కదా. ఇలాగ ఫైనల్గా మనం ఏం చేస్తామంటే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే కూర రెడీ.